ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ ఆఫీస్ నిర్మాణానికి కీలక నేతలు గైర్హాజరయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లాలో నేతల మధ్య సమన్వయంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆధిపత్య పోరులో భాగంగా ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారా అన్న చర్చ మొదలైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సకల సౌకర్యాలతో టీడీపీ కార్యాలయాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కుడా చైర్మన్ సోమిశెట్టి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జీలు కె మీనాక్షి నాయుడు, వైకుంఠం జ్యోతి, రాఘవేంద్రారెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కార్పొరేటర్లు, ఇతర నేతలు పాల్గొన్నారు. నంద్యాలలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి హాజరయ్యారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో టీడీపీకి 11 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉండగా టీడీపీ ఆఫీస్ భూమి పూజకు 6 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ గైర్హాజరయ్యారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ అత్యధిక స్థానాల్లో విజయదుందుభి మోగించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవులు, పార్టీ పదవులు ఉమ్మడి జిల్లా నేతలు దక్కించుకున్నారు. అయితే టీడీపీలో సమన్వయం మాత్రం సాధ్యం కాలేదన్న టాక్ ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య, ప్రజాప్రతినిధులు, కేడర్ మధ్య సమన్వయం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ కార్యక్రమాల్లో తరచూ ఇది కనిపిస్తూ ఉంటుంది. టీడీపీ కార్యాలయాల నిర్మాణానికి కీలక నేతలు హాజరు కాకపోవడానికి పార్టీలో సమన్వయలేమి కారణమన్న అభిప్రాయం ఉంది. కొందరు అసంతృప్తితో ఉద్దేశపూర్వకంగా హాజరు కాకపోగా మరికొందరు వ్యక్తిగత కారణాల నెపంతో హాజరు కాలేదని సమాచారం. సమీప భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండగా పార్టీ నేతల మధ్య సమన్వయం, ఐక్యత లేకపోవడం, దాని పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన కేడర్లో ఉంది.